ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథము మనకి ఎన్నో విషయాలను ముందుగానే హెచ్చరించింది, ముందుగానే చెప్పింది. ఎందుకంటే ప్రతి సమాచారము ముందుగా బైబిల్ చెప్పింది. ప్రపంచానికి సమాచారాన్ని అందించిన, ప్రపంచానికి మంచి సమాచారాన్ని అందించిన ఏకైక పుస్తకమే బైబిల్. మరి బైబిల్ మనకి ఎలాంటి సమాచారము అందించింది అంటే అన్ని విధాలుగా మనకి సరిపడే, మనము బాగుపడే విషయాలని బైబిల్ మనకు అందించింది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ వెళ్ళకండి అని, ఎక్కడ మంచి ఉందో అక్కడ వెళ్ళండి అని, ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటాయో అక్కడ వెళ్ళకండి అని, ఇలా ప్రమాదకరమైన స్థలాలు, ప్రమాదకరమైన ఘటనలు ఇవన్నీ మనకి హెచ్చరిస్తూ మంచి స్థలాలను, మంచి అవకాశాలను, మంచి మాటలను మనకి అందచేసినదే బైబిల్. ఈరోజు టీవీ వార్తలు మనం చూస్తున్నప్పుడు దేశ వార్తలు, నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలు మనకి అందిస్తున్నప్పుడు ఈరోజు ప్రపంచము టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, టెక్నాలజీ ముందుకొచ్చిన తర్వాత హై న్యూస్ ఎన్ని న్యూస్లు అయితే ఉన్నాయో ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఉన్న న్యూస్లన్నీ కూడా ఏంటి ఒక్కొక్కసారి న్యూసెన్స్ కూడా చేస్తుంది, ఒక్కొక్కసారి మంచి సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న టీవీ మీడియా వాళ్ళందరూ కూడా ఒక దేశంలో ఏం జరుగుతుందో ఆ సమాచారాన్ని మరొక దేశంలో తీసుకెళ్తారు. ఒక వ్యక్తి దగ్గర ఏం జరుగుతుందో, ఒక పట్టణంలో ఏం జరుగుతుందో పల్లెటూరికి తీసుకెళ్తారు, పల్లెటూరులో ఏం జరుగుతుందో పట్టణాలకు తీసుకెళ్తారు, దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలలోకి తీసుకెళ్తారు. ఇది న్యూస్ అంటున్నాం, వార్త అంటున్నాం. అంటే ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనుషులందరికీ ఏంటంటే సమాచారం అనేది అందరికీ తెలియాలి అని అందరూ ఆలోచిస్తున్నప్పుడు, ఈ న్యూస్ ఛానల్స్ రాకముందు, వార్తాపత్రికలు రాకముందు, న్యూస్ మీడియా క్రియేట్ కాకముందు బైబిల్ న్యూస్ ప్రపంచానికి వెళ్ళింది. ముందు బైబిల్ న్యూస్ యేసుక్రీస్తు వారి విషయం ప్రపంచంలోకి వెళ్ళింది. ఎందుకంటే దేవుడు రాయించిన ప్రతి మాట కూడా అనేక మంది దగ్గరికి వెళ్ళాలన్నదే దేవుడి సంకల్పం. ఎందుకంటే ఈ పుస్తకము ఎక్కడో రాతి పలకల మీదున్న ఈ పుస్తకము రాతి పలకల మీద నుంచి చర్మపు కాగితాల మీదకి, చర్మపు కాగితాల మీద నుంచి కాగితాల మీదకి, కాగితాల మీద ఉన్న ఈ అక్షరాలు మనిషి హృదయములోకి రావాలి అని దేవుని ప్రణాళిక, సంకల్పం. కాబట్టి ఎక్కడో ఉన్న వాక్యాలు ఈరోజు మన కళ్ళు ముందుకు వచ్చాయి అంటే ఇది దేవుని ప్రణాళిక అని మనం అనుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. అందుకే ఎప్పుడు కూడా మనం దీన్ని చదువుతున్నప్పుడు ఇది మనకు ఒక మంచి సందేశాన్ని అందించింది అని మనం ముందుగా భావించాలి. మరి సందేశాన్ని అందించటానికి సందేశకులు కావాలి కదా, సందేశకులు కావాలి. సందేశాన్ని అందించటానికి సందేశకులు కావాలి. ఈరోజు ఈ సందేశకులు, ఉపదేశకులు, చెప్పువాళ్ళు అనేక మంది విస్తరించిపోయారు. సందేశకులు అనుకోండి, ఉపదేశకులు అనుకోండి, మరి మంచి మాటలు చెప్పేవాళ్ళు అనుకోండి, ఈరోజు అనేక మంది విస్తరించిపోయారు. ఎక్కడ చూసినా సందేశకులే, ఎక్కడ చూసినా సందేశకులే.
అసలు మొదటి శతాబ్దములో ఉన్న వార్త ఒక్కసారి మనం చూస్తే నిజంగా ఆ రోజు జనాలు ఎలాంటి సందేశాన్ని అందించేవాళ్ళు, అసలు సందేశాలు అందించే వారి విషయంలో బైబిల్ మనకి ఏం చెప్పిందో కాస్త మనం చదువుకుందాం. ఎందుకంటే భూమి మీద మొట్టమొదటిసారిగా న్యూస్ను అందించిన బైబిలు, సువార్త సందేశాన్ని అందించిన బైబిలు, అసలు సందేశకుల గురించి బైబిలు ఏం మాట్లాడుతుందో ఒక్కసారి మన బైబిల్ గ్రంథములో నుంచి చూద్దాం. ఎందుకంటే బైబిలు ఏది మాట్లాడినా అబద్ధాలు ఎప్పుడు మాట్లాడదు. బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడదు, అబద్ధాలు బోధించదు, అబద్ధాలని పలకదు. ఎప్పుడు కూడా బైబిలు నిజాన్ని పలుకుతుంది. నిజము నిప్పు లాంటిదంట ప్రియులారా, నిజము నిప్పు లాంటిదంట. ఎప్పుడు నిజాన్నే బైబిల్ పలుకుతుంది కానీ అబద్ధాన్ని ఎప్పుడు పలకదు. మరి నిజాన్ని పలికిన బైబిలు సందేశకుల గురించి, ఉపదేశకుల గురించి ఏం మాట్లాడిందో ఒక్కసారి మన గ్రంథములో నుంచి మనం ఒక్కసారి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 3వ వచనం ఎంత చక్కటి మాట! ఒక యేసుక్రీస్తు వారు చెప్పుతున్న మాట. యేసుక్రీస్తు వారు ఆనాడు ఉపదేశకులలో ఉంటున్న వారి గురించి, ఆ రోజు సందేశకుల గురించి మాట్లాడుతున్న మాటలు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ప్రియులారా. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యాన్ని పరిచే మాటలు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకుందాం. గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చెయ్యకండి. వారు మీతో చెప్పిన వాటిని, ఎవరు? సందేశకులు. అసలు సందేశకులు ఏం చెప్తున్నారు అంటే మంచి విషయాలను చెప్తున్నారు. సందేశకులు మంచి విషయాలను చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి వాటిని మీరు వినండి, బాగా వినండి. ఎందుకంటే వాళ్ళు మంచి విషయాలనే చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం మంచోళ్ళు కాదు సుమా అని బైబిల్ అంటుంది. వాళ్ళు చెప్తున్న విషయాలు అన్నీ మంచివే చెప్తున్నారు. ఆ మాటలు మీరు వినండి, కానీ వాళ్ళ క్రియలు చొప్పున మీరు చెయ్యకండి. ఈరోజు అద్భుతంగా ఈ మాటను మనం ఆలోచించగలిగితే నిజంగా చాలా ఆనందం వేస్తుంది ప్రియులారా. ఆ రోజు మొదటి శతాబ్దములో బోధకులు అనేవాళ్ళు, ప్రసంగికులు అనేవాళ్ళు మంచి విషయాలను చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళ క్రియలంట చెడ్డవంట. వాళ్ళ క్రియలు చెడ్డవి, వారు చెప్పే మాటలు మంచివి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మరొకసారి చదువుకుందాం. గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ మీరు వినండి, గైకొనండి, కానీ వాళ్ళ క్రియలు చొప్పున మాత్రము మీరు చెయ్యకండి. వాళ్ళ క్రియలని మాత్రం మీరు అనుసరించకండి. అంటే వాళ్ళు కింద ఒక మంచి విషయం గుర్తు చేశాడు. ఏమనంటే వాళ్ళ క్రియలను చొప్పున చెయ్యకండి, వారు చెప్పుదరే గాని చెయ్యరు. ఏమంటున్నారు? వారి క్రియలను మాత్రము మీరు చెయ్యకండి, వాళ్ళ క్రియలను చెయ్యకండి. వాళ్ళు చెప్పుదరే గాని వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చెప్పుదరే కానీ చెయ్యరు. వాళ్ళు చెప్పుతున్నవి చాలా మంచివి, వాటిని వినండి. వాళ్ళు చెప్పుతున్నవి దేవుని మాటలు, ఆ వాటిని వినండి. కానీ వారి క్రియలు ఉన్నాయి చూసారా, వాళ్ళ పనులు ఉన్నాయి చూసారా, వాళ్ళ అలవాటులు ఉన్నాయి చూసావా, అవి మంచివి కావు. వాటి క్రియలను మీరు వారి క్రియలను మీరు చెయ్యకండి. వారు చెప్పుదరే కానీ వాళ్ళు
చెయ్యరు. ఒక్కసారి మీరు ఈ మాటని ఒక్కసారి నెమ్మదిగా మీరు ఆలోచించండి. వాళ్ళు చెప్పుదురే గాని చెయ్యరు. వాళ్ళు చెప్పుదురే గాని చెయ్యరు. వాళ్ళ క్రియలు మంచివి కావు. ఈరోజు ప్రపంచములో చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా మీరు ఆలోచించాలి ఈరోజు. ఎక్కడ చూసినా, ఏ గ్రామాలలో చూసినా, ఏ పట్టణాలలో చూసినా, ఎక్కడ చూసినా ఒక్కొక్క కుటుంబంలో మత్తుము చెప్పేవాళ్ళే. అనుసరించే వాళ్ళు ఎవరుండరు సుమా? అనుసరించే వాళ్ళెవ్వే ఉండరు. చెప్పటానికి అందరూ ఇష్టపడుతున్నారు ఈరోజు. నేను చెప్పాలి, నేను చెప్పాలి, నేను చెప్పాలి. అవకాశము దొరికితే చాలు గంటలు తరబడి ప్రసంగాలు చేస్తారు. గంటల తరబడి 4 గంటలు 5 గంటలు ఏమండి గంటల తరబడి ప్రసంగాలు చేస్తున్నారు, కానీ వాటి ప్రకారము మాత్రము చెయ్యరు. చెప్పుదురే కానీ వాళ్ళు చెయ్యరు. ఏంటి కన్ఫ్యూజ్లో లేదు. అసలు జనాలందరూ చెప్పేవాన్ని ఫాలో అవుతుంటారు, చెప్పేవాన్ని వెంబడిస్తుంటారు, చెప్పేవాన్ని ఫాలో అవుతుంటారు. కానీ చెప్పేవాడే చెయ్యకపోతే అంటే చెప్పే వరకేనా మనుషులు ప్రసంగికులకి, చెప్పే వరకేనా బోధకుడికి పని? చెప్పటమేనా పని? చేసేది లేదు. ఏంటి చెప్పటమే బోధ అనుకుంటే, చెప్పటమే దేవుని కార్యం అనుకుంటే ప్రియులారా, అలాగైతే యేసుక్రీస్తు వారు ఎంత చేశాడో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎన్ని మాట్లాడాడో చెప్పండి. వాళ్ళు చెప్పుదరే కానీ చెయ్యరు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు బ్రతికిన జీవితం ఎంత అని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 33.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు బ్రతికిన జీవితం ఎంత అంటే 33.5 సంవత్సరాలు. ఆయన సేవ చేసిన కాలం ఎంత అంటే 3.5 సంవత్సరాలు. బ్రతికిన కాలం ఎంత అంటే 30 సంవత్సరాలు. ఇంతకీ ఆయన చేసినది ఎక్కువ, మాట్లాడినది తక్కువ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పుదరే కానీ చెయ్యరు. యేసుక్రీస్తు వారు బ్రతికాడు, తక్కువగా మాట్లాడాడు, ఎక్కువగా బ్రతికాడు. మన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు, అసలు బ్రతుకే ఉండదు. అసలు వాళ్ళ బ్రతుకులను ఒక్కసారి తొంగి చూస్తే ప్రియులారా, చెప్పేవాళ్ళ బ్రతుకులను. యేసుక్రీస్తు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదుల గురించి, ఇశ్రాయేల్ గురించి, ఆనాటి పెద్దల గురించి, వాక్యోపదేశకుల గురించి, ధర్మోపదేశ శాస్త్రుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వాళ్ళు చెప్పుదరే కానీ చెయ్యరు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పటానికే అలవాటు పడ్డారు. ఈరోజు ప్రసంగికులను చూడండి, ఎంతోమంది ప్రసంగికులు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, అందులో చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ప్రసంగికులు, చెప్పేవాళ్ళు ఎలా తయారైపోయారంటే ఏసీ కారు లేనిదే ప్రసంగం చెప్పటానికి రారు. 1 కిలోమీటర్లు సేవకుడు నడిచి వెళ్ళి ప్రసంగం చేయటం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం ప్రియులారా. ఒకప్పుడు గంటలు కిలోమీటర్లు నడుచుకొని సేవ చేసిన వాళ్ళు ఈ రోజుకొచ్చేసరికి ఎలాగైపోయిందంటే, అసలు కారు ఉంటేనే వస్తాం, లేకపోతే రాము. ఏసీ రూమ్ ఉంటే వస్తాం, లేకపోతే రాము. 1000 మంది ఉంటే వస్తాం, లేకపోతే రాము. మంచి స్టేజ్లు ఉండాలంట. మరి ఏముండాలంటే మంచి స్టేజ్లు ఉండాలంట, మంచి ఎల్ఈడీలు ఉండాలంట, అప్పుడే ప్రసంగం చేస్తాడంట. ఎల్ఈడీలు లేకపోతే నోటి నుంచి మాట రాదా? యేసుక్రీస్తు వారు కొండ మీద ఏ ఎల్ఈడి పెట్టుకున్నాడు? 5,000 మందికి ప్రసంగం చేశాడు కదా. ఏ ఎల్ఈడి పెట్టుకున్నాడు? ఏ మైక్ పెట్టుకున్నాడు? ఈరోజు ప్రసంగికులు ఫ్యాషన్ ఎలాగైపోయిందంటే, వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు అన్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు చెప్పుదరే కానీ చెయ్యరు. ప్రసంగం చెప్పటానికి రావాలి అంటే పెద్ద స్టేజ్లు కావాలంట. ప్రసంగం చేయటానికి రావాలి అంటే 1000 మంది ఉండాలంట. ఇది ఎక్కడిది న్యాయం అండి? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంటి రాజకీయ సభనా?
ఇది రాజకీయ సభన, సేవకుల సభన, దేవుడు గురించి చెప్పటానికి పెట్టిన సభన? వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. నిజంగా ఈ మాటని మీరు ఎన్నిసార్లైనా చదవండి, సేవకుడు గురించి ఆలోచించండి. వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. చేసేవాడు ఎల్ఈడి ఉండాలి, చేసేవాడు పెద్ద పెద్ద స్టేజులు ఉండాలి, చేసేవాడు నాకు విస్తారమైన జనం ఉండాలని ఎప్పుడు అనుకోడు. ఒక వ్యక్తి తప్పిపోయాడా? ఒక వ్యక్తి కోసం వెళ్ళిన దేవుడు, ఒక వ్యక్తిని కావాలనుకున్న దేవుడు 99 వదిలిపెట్టి ఒకదాని కోసం పరిగెత్తిన గొర్రెల కాపరి. వేల మంది కావాలంటావేంటి? ఎల్ఈడి కావాలంటావేంటి? పెద్ద పెద్ద స్టేజులు కావాలంటావేంటి? ఎవడు నేర్పాడయ్యా నీకు ఈ బోధ? ఎవడు నేర్పాడు నీకు ఈ బోధ? ఒక్కడుగా ఉంటే ప్రసంగం చేయవా? 10 మంది ఉంటే ప్రసంగం చేయవా? నలుగురుంటే ప్రసంగం చేయవా? అయితే యేసుక్రీస్తు ఏమంటాడు విను, ఎక్కడ 2 3 కూర్చొని నా నామమును ఆరాధిస్తారో నేను వాళ్ళ మధ్యలో ఉంటాను అన్నాడు. అంటే 10 మంది ఉన్న దగ్గర, 20 మంది ఉన్న దగ్గర, 100 మంది ఉన్న దగ్గర అసలు నీకు వాక్యం చెప్పటానికి కన్ఫ్యూజ్ అయిపోతుంటావు అన్నమాట. 100 మంది ఉన్నా చెప్పాలి, 10 మంది ఉన్నా చెప్పాలి, ఒకడున్న చెప్పాలి, 2 చెప్పాలి. ఎందుకంటే చెప్పేవాడు సంఖ్యను చూడకూడదు. చెప్పేవాడు సంఖ్యను చూశాడనుకోండి సంకనాకిపోతాడు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. చెప్పేవాడు వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. చేసేవాడు జనసంఖ్యను చూడడు, చేసేవాడు ఎలేడిని చూడడు, చేసేవాడు పెద్ద స్టేజ్ చూడడు. చేసేవాడు ఎక్కడైనా పర్లేదు చేయటానికేంటి, ఎక్కడైనా ఏంటి, దేవుడు సేవ ఏంటి, ఎక్కడైనా చేద్దాం. ఎక్కడ పాపులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొద్దాం, ఎక్కడ దేవుడు పంపిస్తాడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పొద్దాం అనేవాళ్ళు ఉన్నారే కానీ మరి చాలామంది చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. వాళ్ళ క్రియలు చెప్పున మీరు చెయ్యకండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళ క్రియలు చెప్పున మీరు చెయ్యకండి. ఇకపోతే దేవుడు వాళ్ళ గురించి ఏమన్నాడంటే ప్రియులారా, నిజంగా చాలా అద్భుతమైన మాట. ఒక అద్భుతమైన మాట మరి గ్రంథకర్త రాస్తూ ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథము, యెషయా గ్రంథంలో ఒక మంచి మాటని మనం చదువుకుందాం. 42వ అధ్యాయం. బైబిల్లోకి రండి, బైబిల్ తీయండి అందరూ. ఎంత మంచి మాట! 42వ అధ్యాయం 42వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 19వ వచనాన్ని అక్కడ ఏమనుందంటే ఒక చక్కగా ఒకటి మాట చదువుకుందాం. 18 నుంచి చదువుకుందాం, బాగుంటుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 18 నుంచి. చెవిటి వారలారా వినండి, చెవిటి వారలారా వినండి, గుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. గుడ్డి వారలారా, చెవిటి వారలారా, గుడ్డి వారలారా అంటున్నాడు. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? వీళ్ళంతా జనాలు కాదు, దేవుని సేవకులు, దేవుని మాటలు వినేవాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్నవాళ్ళు, దేవుడు అంటేనే ఇష్టపడేవాళ్ళు, దేవుడు వీళ్ళని ఇష్టపడేవాడు. కానీ వీళ్ళ జీవితాలు ఎలాగ మారిపోయాయంటే కళ్ళున్నా చూడకుండా ఉండిపోయారు, చెవులున్నా వినకుండా ఉండిపోయారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చెవిటి వారలారా వినండి, గుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? చూసారా, దేవుడు ఎలాంటి జనాలతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటే సేవకుడు గుడ్డివాడుగా మారిపోయాడా? చూసారా, ఈ జనాలతో, ఇశ్రాయేల్ జనాలతో ఇర్మియా యెషయా గారి ద్వారా రాయిస్తూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? చూసారా,
అసలు దేవుని సేవకుడు గుడ్డివాడయ్యాడు అంటే, దేవుని సేవ చేసేవాడు, దేవుని భక్తుడు గుడ్డివాడయ్యాడు అంటే, గుడ్డివాడికి మరో గుడ్డివానికి త్రావేం చూపుతాడు? గుడ్డివాడికి మరో గుడ్డివానికి త్రావేం చూపుతారు? గుడ్డివానికి గుడ్డివాడు త్రావ చూపితే ఇద్దరు గుంటలో పడతారంట. ఇద్దరు గుంటలో పడతారంట. అసలు సేవకుడు ఏమయ్యాడు తెలుసా? ఈరోజు వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు, వారి క్రియలు మంచివి కావు. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటే, నా సేవకుడు సేవకులు ఎలా మారిపోయారు అంటే గుడ్డివాళ్ళుగా మారిపోయారు. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యమును గ్రహించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, వాక్యాన్ని సరి అయిన విధానములో అర్థం చేసుకోకుండా సేవకుడు ఏమయ్యాడంట తెలుసా? గుడ్డివాడైపోయాడంట. సేవకుడు గుడ్డివాడైపోతే నిజంగా ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఏంటి, డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ మర్చిపోయాడు అనుకోండి, ఎలా చెయ్యాలని పేషెంట్ ప్రమాదంలో ఉంటుంది. సేవకుడు బోధ చేస్తున్న సేవకుడు, జనాలని దేవుని వైపు నడిపిస్తున్న సేవకుడు గుడ్డివాడయ్యాడు అనుకోండి, మరి ఎటు నడిపిస్తాడో తెలీదు. తన వైపుకు నడిపించుకుంటాడా, లోకం వైపుకు నడిపిస్తాడా, దేవుని వైపుకు నడిపిస్తాడా? ఏం అర్థం కాదు ప్రియులారా, ఏం అర్థం కాదు. అందుకే నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటున్నాడు అంటే, నిజంగా ఆ రోజు నుంచి యేసుక్రీస్తు కాలం వరకు, యేసుక్రీస్తు కాలము నుంచి నేటి వరకు సేవకులందరిని మీరు ఆలోచించండి. సేవకుల విషయంలో మీరు ఆలోచించండి. సేవకులు ఎక్కువగా చేసే పని ఏంటి తెలుసా? సేవకులు ఎక్కువగా చేసే పని ఏంటంటే, దేవుని వైపుకు తిప్పటం తక్కువ, తన వైపుకు తిప్పుకోవటం ఎక్కువ. తాను తిప్పుకొని ఒక గ్రూపు ఏర్పాటు చేసుకొని, తాను నేర్చుకున్నది వాళ్ళ మీద రుద్ది ఏ సంఘాలకి వెళ్ళకుండా, ఏ సమాజంలోకి సేవ చేయకుండా మనుషులని అక్కడే కట్టిపడేసి తనతో పాటు వారిని కూడా గుడ్డివారినిగా చేసేసాడు. తనతో పాటు వాళ్ళని కూడా గుడ్డివారినిగా చేసేసి 4 గోడల మధ్య బంధించేసి ఇదే స్వర్గం అనుకొని ఆనందించేలా చేశాడు ప్రియులారా. ఎంటర్టైన్మెంట్ చేసి, అల్లర్లు చేసి, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటే ముఖ్యంగా నా సేవకుడే గుడ్డివాడైపోయాడు. వాళ్ళు పైనే నా ప్రజల గాయాలు కడుగుతారని చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో. వాళ్ళు పైనే నా ప్రజల గాయాలు కడుగుతున్నారు. వాళ్ళకి అసలు గాయాలు కడగటము కూడా రాదు, మనుషుల్ని బాగు చేయటము కూడా రాదు అని భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఎవడు నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటే, జనాలని కాపాడటానికి, జనాలని కాపాడేవాళ్ళే, జనాలని దేవుని వైపుకు తిప్పేవాళ్ళే, జనాలని పరలోకానికి చేర్చేవాళ్ళే స్వార్థపరులైతే, దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరినక? అసలు సేవ చేసేవాళ్ళే గుడ్డి వాళ్ళైపోతే, సేవ చేసేవాళ్ళే ఈ లోక సంబంధమైన అలవాట్లకి, ఈ లోక సంబంధమైన ధనానికి వ్యామోహపడి దేవుని బోధని దొంగలించి, దేవుని బోధని వక్రీకరించి తమకిష్టం ఇచ్చినట్లుగా బోధించుకుంటే జనాల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎవడికి తోచింది వాడు చెప్పుకొని వెళ్ళిపోవటమే, ఎవడికి నచ్చింది వాడు చెప్పుకొని వెళ్ళిపోవటమే, ఎవరికి బాగా అనిపిస్తే అది చెప్పుకొని వెళ్ళిపోవటమే. ప్రపంచ క్రైస్తవ బోధకులలో ఎన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి మీరు ఆలోచించండి. ఎన్ని భిన్నాభిప్రాయ బోధలు వచ్చేసాయి చెప్పండి. ఎన్ని అబద్ధపు బోధలు వచ్చేసాయి చెప్పండి. ఒకరి బోధంటే ఒకరికి పడటం లేదు, ఒకరి బోధంటే ఒకరికి పడటం లేదు. జనాలని రెచ్చగొట్టి
ఏమిటి? చివరికి నిత్య నాశనానికి నడిపిస్తుంది ఈ ప్రపంచపు బోధకుల వ్యవస్థ. ఏమిటి? నీకు తెలిసిందే చెప్పు, తెలియకపోతే దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకో, బైబుల్ దగ్గర కూర్చొని నేర్చుకో. నీకు తెలియకపోతే బైబుల్ దగ్గర కూర్చొని నేర్చుకో తప్ప జనాలతో చెలగాటం ఆడుకు, జనాలని చేసే బోధలు చేయకు. జనాలని మోసం చేసే బోధలు ఒక్కసారి నువ్వు చేస్తే దేవుడు సహించుడు ప్రియులారా. దేవుడు దేనినైనా సహిస్తాడు, కానీ తన ప్రజల్ని వంక్ర మార్గములు నడిపిస్తే, తన ప్రజల్ని తప్పుత్రోవ పట్టిస్తే ప్రియులారా, ఒకరోజు రాజుల చరిత్రను చదువుకోండి. రాజుల చరిత్రలో ఎంతోమంది రాజులు ఇశ్రాయేలీయుల్ని తప్పుత్రోవ పట్టించినందుకు కుటుంబముతో సహా పెళ్ళగించేశాడు, కుటుంబంతో సహా లేపేశాడు ప్రియులారా. ఇది ఎందుకు అర్థం కావటం లేదు మనకి? నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు సేవకులు మరీ భిన్నమైన, మరీ విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఈరోజు ఇంత రెచ్చిపోతున్నారంటే 10 మంది కుక్కలు ఒక రొట్టెని ఎలాంటి ముక్కలు చేసుకొని ఒక్కొక్క ముక్క ఎత్తుకెళ్ళిపోతాయో, ఈరోజు బైబుల్ను కూడా అనేక మంది సేవకులు ముక్కలు చేసేసి ఎవడికి తోచింది వాడు ఎత్తుకొని వెళ్ళిపోయి ఏమిటి సవాళ్ళు చేస్తూ బోధలు చేస్తున్నారు. ఆడికి దొరికింది ఒక్క ముక్కే, అన్ని ముక్కలు కాదు, రొట్టె కాదు, ఒక్క ముక్కే దొరికింది. ఆ ఒక్క ముక్క దొరికేసరికి అవి రెచ్చిపోతున్నాడు. ఈరోజు దేవుని సేవ చేసే ప్రతివాడు తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఏలియా రోషం గలవాడు కాదా? అవును, రోషం గలవాడే. మరి యేసుక్రీస్తు తగ్గించుకోలేదా? యేసుక్రీస్తు కళ్ళు మనకు కనిపించడా? యేసుక్రీస్తు వారి స్వభావం కనిపించదా? యేసుక్రీస్తు వారు ఎలాంటి తగ్గింపులో సేవ చేశాడు, అది ఎందుకు మనకు అర్థం కాదు? ఏలియా బ్రతికిన కాలం వేరు, యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలం వేరు, నువ్వు నేను బ్రతుకుచున్న కాలం వేరు. ఈరోజు కాలాలను బట్టి మనిషి జీవితాలు మారాలి ప్రియులారా. ఒకరోజు యుద్ధం చేశారు, రాను రాను యుద్ధాలు కాదు, ప్రేమతో దగ్గర తీసుకున్నాడు యేసుక్రీస్తు. ఏ యుద్ధాలు చేశాడు? యుద్ధాలు కాదు యేసుక్రీస్తు వారు చేసింది. అపవాదితో యుద్ధం చేసి, అపవాది జనాలలో గూడు కట్టుకున్న ఆ గూడుని చెరిపేసి యేసుక్రీస్తు వారు ఆ జనాలని వెలుగులోకి లాగాడు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అని బైబిల్ మనకు బోధిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు మంచి మాట మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త చాలా అద్భుతమైన మాట ప్రియులారా. యేసుక్రీస్తు వారి కంటే ముందొచ్చిన వాళ్ళందరూ కూడా దోచుకునే వాళ్ళంట, దొంగలు, దోచుకునేవారు, గుడ్డివారిగా మారిపోయారు. సేవ చేయటానికి బదులుగా వాళ్ళు సొంత సేవలు చేయించుకుంటున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఒకరోజు కాపరులు గుడ్డివాళ్ళైపోయారు. ఒకరోజు కాపరులు ఏమైపోయారంటే గుడ్డివాళ్ళైపోయి ఏ త్రోవ చూపకుండా గుంతలో పడిపోయారు. అందరూ గుంతలో పడిపోయారు. గొర్రెలను గుంతలోకి దించేశారు, వాళ్ళు కూడా గుంతలో పడిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూసారా? మంచి కాపరి ఎప్పుడు కూడా సపోర్టుగా ఉంటాడు. మంచి కాపరి ఎప్పుడు కూడా జనాలని ముందుకు తీసుకెళ్తాడు. మంచి కాపరి ఎప్పుడు కూడా మంచి విషయాలను బోధిస్తాడు, జనాలని చైతన్యపరుస్తాడు, జనాలని దేవుడి గురించి బ్రతకమని చెప్తాడు, జనాలని దేవుడి గురించి చెప్పమని చెప్తాడు, వెళ్ళండని చెప్తాడు. అవసరమైతే ప్రజల కోసం, దేవుని కోసం ప్రాణం పెడతాడు మంచి సేవకుడు. యేసుక్రీస్తు వారు అదే చేశారు.
ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. మంచి గొర్రెల కాపరి మంచి కాపరి ప్రాణం పెడతాడు. ఏమంటే పనికిరాని కాపరి, గుడ్డి సేవకుడు, గుడ్డి బోధకుడు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాడు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటాడు. వద్దు ప్రియులారా, దేవుడు ప్రపంచములో అందరికంటే భయంకరుడు. ఆయనకు కోపం వచ్చిందనుకో ప్రియులారా, ఆయనకు కోపం వచ్చిందనుకో ఎవరిని చూడడు, లేపేస్తాడు దేవుడు. అందుకే ఒక్కసారి ఆలోచించండి, చెప్పేవాళ్ళు కానీ ఒకవేళ ఉండిపోతున్నావు, చేసేవాళ్ళుగా ఉండవా? అసలు నీవు చెప్పుదురే కానీ చేయటం లేదా? చెప్పేది తగ్గించు, చేసేది నేర్చుకో, కార్యక్రమాలు చేసేది నేర్చుకో. చెప్పటం ఎవడైనా చెప్తాడు, గంట ప్రసంగం గుడ్డివాడైనా చెప్తాడు, గంట ప్రసంగం చెవిటివాడైనా చెప్తాడు, గంట ప్రసంగం ఎవడైనా చెప్తాడు. చెప్పటం కంటే చేయటం ముఖ్యం, చేయటం కంటే బ్రతకటం ముఖ్యం. అది బ్రతుకు ఎలా ఉండాలి తెలుసా? పవిత్రమైన బ్రతుకుగా ఉండాలి. ఈరోజు యువతరాన్ని రెచ్చగొట్టి అందరినీ చెప్పే వాళ్ళనిగా తయారు చేశారు, కానీ బ్రతికే వాళ్ళనిగా తయారు చేయలేదు. సేవకులు బ్రతికే వాళ్ళనిగా తయారు చేయాలి. దేవుని కోసం చెప్పే వాళ్ళని కాదు, బ్రతికే వాళ్ళనిగా తయారు చేయాలి. బ్రతకాలి, దేవుడి కోసం బ్రతకాలి, బ్రతుకుతూ చెప్పాలి. నువ్వు చెప్తున్నావే కానీ బ్రతకటం లేదంటే, చెప్తున్నావే కానీ చేయటం లేదంటే, అందుకే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో తెలుసా? వాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళ క్రియలు మాత్రం బాగులేవు, వాళ్ళలా మీరుండకండి. మనిషిని చూసి మార్కులు వేయకండి, మనిషి ప్రసంగాన్ని చూసి ప్రసంగానికి మార్కులు వేయకండి. ఎందుకంటే ప్రసంగాలు, గొప్ప ప్రసంగాలు మాట్లాడేవారి జీవితం అంతా చీకటి జీవితం, చీకటిమయం. ఆ ప్రసంగికుడు గురించి ఒక్కసారి కదిలించండి, చూద్దాం. ఎంత చీకటి బ్రతుకు, ఎంత ఘోరమైన బ్రతుకు. చెప్పుదురే గాని వాళ్ళు చెయ్యరు, చెప్పుదురే కానీ వాళ్ళు చెయ్యరు. ఏంటి చెప్పే వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలంటే చెయ్యటానికి సిద్ధపడాలి. ఏ కార్యక్రమమైనా దేవుని కార్యక్రమాలు ముందు చెయ్యాలి, ముందు నడవాలి, ముందు నడిచి చెయ్యాలి, దాని తర్వాత చెప్పాలి. వాళ్ళు వేలితోనైనా వెత్తరు, బరువైన దానిని వేలితోను కూడా ఎత్తుకోరు, కానీ ప్రజల మీద భారం పెడతారంట. అలాంటి సేవకులున్న ప్రపంచ చరిత్ర ఇది, అలాంటి సేవకులున్న కాలం ఇది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమండి, మంచి నాయకుడు ఎప్పుడైనా ప్రజల కోసం ప్రాణం ఇస్తాడు, గ్రూపులు చేయడు, రాజకీయం చేయడు. ఏంటి, మంచి నాయకుడు రాజకీయం చేయడు, గ్రూపులు చేయడు. ఏంటి, ఒకరి దగ్గర నుంచి ఒకరిని దొంగలించుడు. ఎప్పుడైనా మంచి నాయకుడు ప్రజల కోసం, ప్రజల గుండెల్లో ఉంటాడు మంచి నాయకుడు. అలాంటి నాయకుడే మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చక్కటి పుస్తకాన్ని రాయించి దేవుడు మనకిచ్చాడు అంటే నిజంగా ఎంత చక్కటి జీవితం మనం బ్రతకాలి. దేవుడు శబాష్ అనిపించుకునేలా బ్రతకాలి, దేవుడు మెచ్చుకునేలా బ్రతకాలి. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు అంటే నిజంగా ఈ జీవితంలో ఈ ఒక్క జీవితం దేవుని సేవలో సంపూర్ణంగా మీరు వాడబడాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను.